ఎన్టీఆర్ జిల్లాలోని మాదిరెడ్డిగూడెం మండలానికి చెందిన జె శ్రీనివాసరావు రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్నల్ ఎక్స్పెరిమెంట్ గా బయోచార్ వినియోగాన్ని పరీక్షించారు. ఏ గ్రేడ్ వరి పొలంలో తయారు చేసిన బయోచార్ ను తీసుకుని ఘనజీవామృతం, పుట్టమన్ను, పిడికిటమన్ను మరియు బెల్లం కలిపి సమగ్రంగా మిశ్రమం తయారు చేసి సుమారు 30 రోజులు సంరక్షించి తర్వాత ఏ గ్రేడ్ వరి పొలంలో ప్రయోగించినట్లు తెలిపారు. ఈ వినియోగం వల్ల తన పొలంలో నేల నిర్మాణం మెరుగుపడటంతో పాటు నీటి తడల సంఖ్య గణనీయంగా తగ్గింది అన్నారు. వేర్ల పెరుగుదల బాగా జరిగి మొక్కలు ఆరోగ్యంగా ఎదిగాయి అన్నారు. మొత్తంగా బయోచార్ వాడకం వల్ల నేల సారవంతం పెరిగి దిగుబడి మెరుగయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల ప్రజలకి ఆరోగ్యమైన ఫుడ్ అందిస్తున్న ఫార్మర్స్ అందరికీ కూడా ఎన్టీఆర్ జిల్లాలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయం కార్యక్రమాన్ని అయితే రైతోత్సవం కార్యక్రమాన్ని అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ప్రత్యేకంగా ఆకర్షణీయంగా కనిపించింది ఒక రైతు బొగ్గుని, అంటే వారి యొక్క ఫీల్డ్లో పొలంలో ఉపయోగించుకోవడానికి ఒక ఎరువులాగా అయితే తనంతటి తానే తయారు చేసుకున్నాడు. అసలు అది ఏంటిది అనేది మనకి ఆయనే చెప్తాడు. సరే, ఎలా తయారు చేశారు ఏంటి? నమస్కారం అండి, నా పేరు శ్రీనివాసరావు, రెడ్డిగూడెం మండలం. ఇది బయోచార్ అండి. ఇది వ్యవసాయంలో పంట వ్యర్థాలు అనేవి అందరూ కూడా మొక్కజొన్న కానీ పత్తే కానీ భూమిలో అదే పొలంలో కాల్చడం లేదంటే బయట వేయడం చేస్తున్నారండి. అలా కాకుండా మనం ఏం చేస్తున్నాం అంటే అదన్నిటిని సేకరించి తర్వాత ఒక ఓల్ అనేది తీసుకొని ఆ గుంటలో వీటిని ఉన్నిచ్చి ముక్కలుగా కట్ చేసి దాన్ని తక్కువ ఆక్సిజన్తో కాల్చి బొగ్గుగా తయారు చేసుకున్నామండి. ఆ తయారు చేసుకున్నటువంటి బొగ్గుని సేకరించి దాన్ని ఘనజీవామృతం అలాగే బెల్లమను, పుట్టమట్టు, బయోచార్ని ఉపయోగించి మనం కలిపి 3 రోజులు నిల్వ ఉంచి ఇది మన ఫీల్డ్లో చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన సాయిల్లో సేంద్రియ కర్బనం అనేది తయారై ఉంటుందండి. అలాగే ఇది నీటి నిల్వ ఉంచుతుంది, గాలి గదులుగా ఏర్పడుతుంది, భూమికి సారవంతంగా ఉంటుంది. అలాగే నీటి తడులు అనేది తగ్గించడానికి అనుకూలంగా ఈ బయోచార్ అనేది ఉంటుందండి. ఇది చేయటం వల్ల పంట యొక్క దిగుబడి అనేది పెరుగుతుందండి, గ్రోత్ కూడా పెరుగుతుందండి. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే యూరియా యూజ్ చేస్తారు జనరల్లీ ఎరువుగా, యూరియా ప్లేస్లో ఇది వెయ్యాలి, ఇది వేస్తే పంటకి ఎక్కువ దిగుబడి వస్తుందని ఎలా ఆలోచన? ఇదండి నేను వచ్చేసండి ఇప్పుడు మెంటర్గా చేస్తున్నాను వర్క్. అయితే మాకు వచ్చేసి అకాడమీ నుండి మేము జాయింట్లో జాయిన్ అయ్యండి. 4 years కోర్స్ ఇది. నేను డిగ్రీ పాస్ అయ్యాను, పీజీ కోర్సులో జాయిన్ అయ్యాను. దీనిలో భాగంగా మాకు ఒక ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలనేది నా సాయిల్లో నాకు ఇచ్చారండి. నాకున్నటువంటి పొలంలో 20 సెంట్లు బయోచార్ విత్ ఘనజీవామృతం తయారు చేస్తే ఎక్స్పెరిమెంట్ చేస్తే ఎలా వస్తుంది రిజల్ట్ అనేది నేను తయారు చేసి నా ఫీల్డ్లో చేయటం అనేది జరిగిందండి. మీరు మీ ఫీల్డ్లో మీ పొలంలో ప్రత్యేకంగా ఏ పంటకి ఇది ఉపయోగించారు, ఎంత దిగుబడి వచ్చింది? వరి పొలానికి ఉపయోగించానండి. వరి పొలానికి ఉపయోగించడం వల్ల అండి నాకు వచ్చేసి 26 బ్యాగ్స్ అనేది రావడం జరిగిందండి. ఇది బయోచారు, ఘనజీవామృతం, బెల్లం, పుట్టెడు, పిడకన మన్ను ఉపయోగించి తయారు చేసి 30 రోజులు నిల్వ ఉంచుకొని ఆ నిల్వ ఉంచుకున్నటువంటి ఎరువుని మా యొక్క పొలంలో ఉపయోగించి పంటలు పండించడం వల్ల నా యొక్క ఏ గ్రేడ్ వరి పొలంలో అంటే నా యొక్క పొలంలో 25 సెంట్లలో పంట అనేది రావడం జరుగుతుందండి. ముఖ్యంగా చూసారు కదా, రైతులు ఇటువంటి యాక్టివిటీస్ ప్రోత్సహిస్తే అంటే యూరియాకి అటువంటి కెమికల్స్ వాడకుండానే వారి యొక్క సొంత ఇంట్లో ఉన్న మెటీరియల్స్తో మాత్రమే ఇటువంటివి చేసుకొని ఎక్కువ దిగుబడి, అంటే ఆయన వరి పంట వేశారు, వరి పంటకు కూడా సరైన దిగుబడి వచ్చిందని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో బిందు, వైకే న్యూస్, విజయవాడ. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.